హే గైస్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ అయితే మనం విజయవాడ నుంచి ఒంగోలు అయితే వెళ్ళబోతున్నాం. సో ఒంగోలు మోస్ట్లీ నేనంతా కూడా ట్రైన్లోనే వెళ్ళేవాడిని. సో ఇప్పుడు ఫస్ట్ టైం బస్సులో వెళ్తున్నాను డైరెక్ట్గా. సో డైరెక్ట్ ఒంగోలు నెల్లూరు బస్సు దొరికింది. సో బస్సులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మన విజయవాడ బస్ స్టాండ్లో. సో చూద్దాం సో ఈ జర్నీ ఎలా ఉంటుందో ఏంటో. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. బస్ అయితే ఎక్కి కూర్చున్నాం. అంతా ఖాళీగా ఉంది. మేము ఒక 3-4 ఉన్నాం అంతే. ఇదిగోండి బస్సు అంతా కూడా ఖాళీగానే ఉంది. టైం అయితే 9 వస్తుంది. చూద్దాం అసలు ఎంత టైం తీసుకుంటుందో. యూజువల్గా అయితే పినాకినికి వెళ్ళేవాడిని 6:10కి ఎక్కితే 8:30 ఆర్ కొద్దిగా లేట్ అయినా 9 లోపు దించేసేవాళ్ళు. సో ఇది చూద్దాం అసలు ఎన్ని గంటలు పట్టిద్దో ఏంటో అనేది. బస్ అయితే బయలుదేరిపోతుందండి. అదిగోండి మన బాలయ్య గారు వీరసింహారెడ్డి సినిమా కూడా వస్తుంది. ఇంతకు నేను ఒంగోలు ఎందుకు వెళ్తున్నానో చెప్పలేదు కదా. ఎందుకో వాళ్ళ ఇంట్లో బోర్ కొట్టిందండి. జస్ట్ అలా బయటికి వెళ్ళి వద్దామని అనిపించి బస్ స్టాండ్ దాకా వచ్చాను. వచ్చి ఇక ఆలోచించాను ఎక్కడికైనా వెళ్ళి లంచ్ చేసి వద్దామని చెప్పి. సో రోజంతా టైం ఉంది కదా, వాళ్ళు సెలవు. సో ఎక్కడికైనా వెళ్దామని చూస్తూ ఉంటే సరే ఒంగోలు బస్సు కనిపించింది. ఇక నెల్లూరు బస్సు ఎక్కేసాను. అది ఒంగోలుకి లంచ్ చేయడానికి వెళ్తున్నానండి, అంతే, ఇంకేం లేదు. సో ఒకరోజు అట్లా గడిచిపోయిద్దని చెప్పి ఇదిగోండి మన వారధి దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు. సో తెలిసిందే కదా మీకు, బస్సు కొంచెం సీట్స్ అవన్నీ కావాలనుకుంటే మాత్రం బస్ స్టాండ్కి వెళ్ళండి. లేదనుకుంటే దగ్గర షార్ట్ డిస్టెన్స్లో అయితే మాత్రం ఇక్కడ వారధి నుంచి అయినా ఎక్కేయచ్చు. సో అదిగోండి అటు చూసారా లెఫ్ట్ సైడ్ వాల్. సో ఇదివరకు వాటర్ వస్తే ఆ దగ్గరలో ఉన్న ఇల్లులన్నీ మునిగిపోయాయి, కానీ ఇప్పుడు వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదొక మంచి విషయం. సో వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. అండ్ బస్సు ఇదిగోండి గుంటూరుకి అయితే వచ్చింది. గుంటూరులో కొంతమంది ఎక్కించుకొని మళ్ళీ ఇదిగోండి బయలుదేరింది. బస్సు అయితే కొంచెం స్లోగానే వెళ్తుందండి, అనుకున్నంత ఫాస్ట్గా అయితే లేదు. మీకు ట్రైన్ జర్నీస్ ఇష్టమా బస్ జర్నీస్ ఇష్టమా కామెంట్ ద్వారా తెలియజేయండి. యూజువల్గా నేనైతే ఎప్పుడు కూడా ట్రైన్సే ప్రిఫర్ చేస్తాను. అంటే కొంచెం తొందరగా వెళ్ళొచ్చు. పైగా ఇదిగోండి ఇలాంటి ఇబ్బందులు రావు. ఎప్పుడైనా గబుక్కుని ఏదన్నా వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ వెళ్ళాల్సి వస్తే బస్సులో అయితే ఇబ్బంది. కొంతమంది అయితే అడగకుండా కూర్చుంటారు, కొంతమంది అడిగితే వాళ్ళేం కొనుక్కుంటూ ఉంటారు. సో ఇలాంటివి యూజువల్గా జరుగుతూనే ఉంటాయి. సో ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఇక పని ముగించుకొని ఇదిగోండి మొత్తానికి ఒంగోలు అయితే వచ్చి చేరాం. లిటరలీ 4 అవర్స్ పట్టిందండి. 4 అవర్స్ అది అటు ఇటుగానే పట్టింది. 4 అవర్స్. సరే ఇక ఎక్కడ తిందామా అని ఆలోచిస్తుంటే ఇదిగోండి వర్మ ఫ్యామిలీ రెస్టారెంట్, వర్మ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంటే సరే అక్కడ ట్రై చేద్దాం, ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పి అయితే వచ్చాను. వస్తే ఇదిగోండి ఇవి ఐటమ్స్ కనిపిస్తున్నాయా, అదిగోండి కనిపించే ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇచ్చారు. చూడటాకైతే చాలా బాగుంది అండ్ తింటే టేస్ట్ కూడా చాలా బాగుందండి. యూజువల్గా నేనైతే వెజ్ ప్రిఫర్ చేయను, నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమైద్ది. సో మనమంతా కూడా మొక్క ప్రియుళ్ళం. కాకపోతే ఏంటంటే సరే వెజ్ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను. ఫుడ్ మాత్రం టేస్ట్ చాలా బాగుందండి, ఏ మాటకు ఆ మాట. అండ్ కొంచెం ప్రైసీగానే ఉంది, తక్కువ రేట్ ఏం కాదు. అరౌండ్ 250 ఏమో తీసుకున్నారు, తక్కువ రేట్ ఏం కాదు. బట్ ఆ ప్రైస్కి ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అదిగోండి రకరకాల కూరలు అవన్నీ కూడా వేసారు. అండ్ పెరుగు అయితే గడ్డ పెరుగు ఇచ్చారు, కుండలో తీసుకొచ్చి ఇచ్చారు, చాలా బాగుంది. సో అదండి ఒంగోలుకి వచ్చిన పని అయితే అయిపోయింది. జస్ట్ కేవలం ఈ లంచ్ చేసి వెళ్దామని చెప్పి అయితే ఒంగోలుకి వచ్చాను, అంతే, ఏం లేదు. సో ఇక వచ్చాను కదా అని చెప్పి అక్కడ వీళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళని కలిసి కాసేపు సరదాగా ఉండి సాయంత్రం మళ్ళీ ఇదిగోండి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను మళ్ళీ విజయవాడ వెళ్ళటానికి. కానీ ఏ మాటకు ఆ మాట 250 రూపాయలు టికెట్ ఇచ్చి 4-4:30 గంటలు కూర్చొని బస్సులో వచ్చే కంటే పినాకిని ఎక్కేయండి, 100 రూపాయలతో అయిపోద్ది, 2 గంటల్లో వచ్చేయచ్చు అక్కడ విజయవాడ నుంచి. సో లేదా ట్రైన్ ఆప్షన్స్ అయితేనే బెస్ట్, ఎందుకంటే ఈజీగా తొందరగా వచ్చేయచ్చు. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేయండి.